మోహనవాణికి సుస్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. కార్తీక మాసంలో మనదైన మంచి మాటలో ఈరోజు మనం సోమనాథేశ్వరుని గురించి అందరం కలిసి తెలుసుకుందాం. సోమనాథేశ్వరునికి నమస్కరించి ఆశీస్సులను పొందుదాం. దక్షుడు తనకు పుట్టిన 64 మంది కుమార్తెలలో అశ్విని, భరణి మొదలగు 27 నక్షత్రముల పేర్లు గల పుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. వాళ్ళందరూ కూడా సౌందర్యవంతులే. కానీ చంద్రుడు తన మిగతా భార్యలందరికంటే కూడా అధికంగా రోహిణిని చాలా ఇష్టపడేవాడనమాట. ఇది సహించలేని మిగతా 26 మంది తమ తండ్రి దక్షిణ వద్దకు వెళ్ళి తమ భర్త రోహిణిని తమని ఒకలాగా చూస్తున్నాడు అని చెప్పి వాపోయారు. దక్షుడు అల్లుని పిలిచి తన కుమార్తెలందరినీ ఒకే విధంగా చూడు అని మందలించాడు. దక్షుని ముందు నోరెత్తలేని చంద్రుడు సరే అన్నాడు. కానీ రోహిణి యందు చంద్రునికి చాలా ఇష్టం మరింత అధికమైంది. దాంతో మిగతా భార్యలు మరల దక్షుని వద్దకు వెళ్ళి చంద్రుడు తమ పట్ల కపట ప్రేమ చూపిస్తున్నాడని మొరపెట్టుకున్నారు. దక్షుడు ఆగ్రహావేశాలతో ముందు వెనుక కూడా ఆలోచించకుండా అల్లుడైన చంద్రుని క్షయవ్యాధి పీడితుడవు కమ్మని శపించాడు. దక్ష శాపగ్రస్తుడైనటువంటి శశాంకుడు క్షయవ్యాధికి లోనయ్యి దినదినము క్షీణించసాగాడు. అతని తేజస్సు నశించిపోయింది. కళావిహీనుడయ్యాడు. లోకానికి ప్రతి రాత్రి చీకటి రాత్రి అయింది. అప్పుడు దేవతలు మునులు చంద్రుని వెంట పెట్టుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగిన అనర్థమును, లోకానికి దాపరించిన చీకటిని, ఈ యొక్క ముప్పులను వివరించి తరుణోపాయం చెప్పమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారందరినీ ఊరడించి చంద్రునితో, కుమారా, నీవు సౌరాష్ట్రమునందలి పుణ్య ప్రభావ తీర్థమునకు వెళ్ళి అచట అత్యంత భక్తి శ్రద్ధలతో మృత్యుంజయ మహామంత్రమును నియమ నిష్టలతో జపించు, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి తెలిపాడు. చంద్రుడు భూలోకంలోని ప్రభాస తీర్థానికి వచ్చి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని అందులో నివసిస్తూ పార్థివలింగమును ఏర్పరచుకుని మృత్యుంజయ మహామంత్రమును భక్తి శ్రద్ధలతో జపించసాగాడు. ఇలా 6 మాసాలు మంత్రమును జపించిన అనంతరము శివునికి దయ కలిగి పార్థివలింగం నుండి ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుని దర్శన భాగ్యం లభించగానే చంద్రుని కన్నుల నుండి ఆనంద బాష్పాలు కురిసినవి. అతను భక్తితో చేతులు జోడించి, పరమేశ్వర, ఈ దీనినిపై ఇప్పటికి దయ కలిగినదా అని ప్రార్థించాడు. శశాంక, నీ తపస్సు నా హృదయమును కదిలించింది, వరం కోరుకో అన్నాడు శివుడు. చంద్రుడు మరల చేతులు జోడించి, ప్రభు, నా అంతర్యము నీ వెరుగనిదా, నన్నీ వ్యాధి నుంచి విముక్తిని చేయమని ప్రార్థించాడు. శివుడు మందహాసము చేసి, చంద్ర, నీ మామ దక్షుడు నవబ్రహ్మలలో ఒకడుగాన అతడిచ్చిన శాపము అమోఘము. అయినా నీ తపస్సు చే సంతసించినాను కావున ఆ శాపము ప్రవర్ధమానమవుతూ పూర్ణిమ నాడు 16 కళలతో ప్రకాశించి పండు వెన్నెలలు కురిపిస్తావు. దక్షుని శాప కారణముగా నీకు సంక్రమించిన క్షయవ్యాధి నీటితో విముక్తుడవుతున్నావు అని అభయమిచ్చి అనుగ్రహించాడు. చంద్రునికి ఆ క్షణంలోనే వ్యాధి మటుమాయమైపోయింది. అతను మునుపటి తేజస్సు, వర్చస్సు, ఆరోగ్యము, మానసిక ఆనందము పొందగలిగాడు. అంతలో బృహస్పతి, ఇంద్రాది దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి శివునికి నమస్కరించారు. ప్రభు, చంద్రుని అనుగ్రహించిన ఈ ప్రదేశమునందు నీవు వెలసి భక్త అభీష్ట ప్రసాదితుడవై విరాజిల్లుమని 50 మంది కూడా ప్రార్థించారు. వారి సమిష్టి ప్రార్థనను మన్నించిన పరమేశ్వరుడు ఆ ప్రదేశమున జ్యోతిర్లింగమై వెలసినాడు. సోముని అనుగ్రహించినాడు కావున సోమనాథేశ్వరుడు అన్న పేరున సుప్రతిష్ఠుడైనాడు. సోమనాథుని దర్శించి అభిషేకములు, పూజలు జరిపించిన వారికి దీర్ఘ రోగములు కూడా పటాపంచలైపోయి ఆరోగ్యము చేకూరును. మానసిక క్లేశములు తొలగిపోతాయి. దారిద్ర్య దుఃఖములు అంతరిస్తాయి. ఈ సోమనాథేశ్వరుడు వెలసిన ప్రాంతమే నేడు సోమనాథ్ ఆలయముగా ప్రసిద్ధికెక్కింది. మరొక జ్యోతిర్లింగంతో అందరం కలుసుకుందాం. మీ లక్ష్మీ ప్రసన్న. సత్సంగం
భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.